హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో చేసిన ఉద్దేశం ఏంటంటే హెయిర్ స్పాన్ అండి. మంత్లీ ఒకసారి మనం హెయిర్ స్పా అనేది చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మన హెయిర్కే కాదు, మన బాడీకి కూడా చాలా బాగా రిలాక్సేషన్ దొరుకుతుంది. మంత్లీ వన్స్ హెయిర్ స్పా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి. హెయిర్ చాలా రఫ్ ఉన్న, డ్రై ఉన్న, డాండ్రఫ్ ఎక్కువ ఉన్న, లేకపోతే డ్రై స్కాల్ప్ ఉన్నా కానీ చాలా బాగుంటుంది హెయిర్ స్పాలో. హెయిర్ చాలా నరిషింగ్ అవుతుంది, స్మూత్ అండ్ సాఫ్ట్ అవుతుంది, డ్రైనెస్ తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ డాండ్రఫ్ అంతా తగ్గుతుంది. డ్రై స్కాల్ప్ ఉన్నా కూడాను, డ్రై డాండ్రఫ్ ఉన్నా కూడాను తగ్గుతుందండి. దానికంటే ఎక్కువ ఏమంటే మనకి చాలా బాగా రిలాక్సేషన్ దొరుకుతుంది. చాలా ఒత్తిడి, టెన్షన్, ఇంకా మన ఏదో ఇప్పుడుండే జనరేషన్లో ఊరికేనే ఎక్కువ టెన్షన్ అవుతూ ఉంటుంది, దాన్ని టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఇంకా మళ్ళీ ఎండాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో అప్పుడప్పుడు హెయిర్ స్పా చేసుకోవడం వల్ల చాలా బాగా రిలాక్సేషన్ అవుతుంది. నా దగ్గరే స్పెషాలిటీ ఏంటంటే, నా దగ్గర టెక్నిక్స్ బాగుంటుంది. హెయిర్ స్పా టెక్నిక్స్, మసాజ్ టెక్నిక్స్, ప్రెజర్ పాయింట్స్ గన ఇష్టపడి నా దగ్గర వచ్చి చేసుకుంటారు నా రెగ్యులర్ క్లయింట్స్. హెయిర్ స్పా మళ్ళీ హెడ్ మసాజ్ రెండు సేమ్ ఉంటుంది టెక్నిక్స్ అయితే. కొంచెం ఒక 10% అటు ఇటు ఉంటుంది. హెయిర్ స్పాలో వేరేలాగా ఉంటుంది, ఆయిల్ మసాజ్లో వేరేలాగా ఉంటుంది. అందుకనేసి చాలా ఇష్టపడి వచ్చి నా దగ్గర నా క్లయింట్లు చేసుకుంటారు. అందులోనే ఎక్కువ ఈ మార్వాడీస్, నార్త్ సైడ్ ఉండేవాళ్ళు అయితే బాగా చాలా చేసుకుంటూనే ఉంటారండి హెయిర్ స్పా, హెడ్ మసాజ్. అట్లా మనమే దానికంతా ఎక్కువ టైం ఇయ్యము, కానీ దాంతో చాలా బెనిఫిట్ ఉంటుంది మనకి. చేసుకుంటే చాలా మంచిది. అక్కడక్కడ ప్రెజర్ పాయింట్స్ ఇవ్వడం వల్ల మన బాడీలో నర్వ్స్ అంతా యాక్టివేట్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయినప్పుడు ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్స్ బాగా పెరుగుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు బాగా నరిషింగ్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. చాలా మంచిది హెయిర్ స్పా చేసుకోవాలి. హెయిర్ స్పా కానీ హెడ్ మసాజ్ కానీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలండి. అదే నా క్లయింట్ కూడా అడుగుతుంది. ఈమె హైదరాబాద్ నుండి కొత్తగా వచ్చింది. నా రెగ్యులర్ క్లయింట్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అక్కడ వచ్చింది. హైదరాబాద్ నుండి వచ్చింది. ఆమె సజెస్ట్ చేసి ఇక్కడ పంపింది. దీనివల్ల ప్రయోజనం ఏమైనా అడుగుతా ఉంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి ఏమేమి ప్రయోజనాలు ఉంది దీని ద్వారా అనేసి. చాలా రఫ్ ఉన్నింది ఆమె హెయిర్. నాకైతే అంటే లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, ఎందుకంటే అసలు లైటింగ్ అంతా మనము హెయిర్కి క్రీమ్ అప్లికేషన్ చేసుకున్నంత వరకే లైటింగ్ ఉంటుంది. వన్స్ మసాజ్ అనేది స్టార్ట్ చేసేస్తే కనుక అసలు చాలా డిమ్ పెట్టుకుంటాం లైట్. అయినా కూడా నేను ఒక లైట్ వేసుకున్నాను, ఎందుకంటే నాకు ఫ్యాన్కిను లైట్కి ఒకే కనెక్షన్ ఉండేదానివల్ల ఫ్యాన్ పోవాలంటే ఒక లైట్ వెలుగుతుంది, అందుకనేసి ఒక లైట్ వేసుకున్నా. యాక్చువల్గా కొంచెం డార్క్ ఉండాలి రూము, చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగా రిలాక్స్ అవుతుందండి మైండ్. ఫుల్ బాడీ, టోటల్ బాడీనే రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే హెయిర్ స్పాలో అన్నీ హెడ్ నుండి హ్యాండ్స్ దాకా, మళ్ళీ బ్యాక్, మళ్ళీ ఫేస్ అంతా కవర్ అవుతుంది మసాజు. ఎంతెంతో ఖర్చు చేసి ఫేషియల్ చేసుకునేదానికంటే, అంటే ఫేషియల్ చేసుకోవాలి, దాంట్లోనూ రిలాక్సేషన్ ఉంటుంది, విత్ ఫేస్లో కూడాను గ్లో ఉంటుంది. కానీ ఫేషియల్ కంటే చాలా బాగుంటుంది హెడ్ మసాజ్లో రిలాక్సేషన్ అయితే, అంత బాగుంటుంది. చాలా హార్డ్గా చేయము, లేడీస్ కదా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి ప్రెజర్స్ కావాలనో అది పెడతా ఉంటాము. ఆ ప్రెజర్ పాయింట్స్ ఇస్తూనే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటాం. ఎక్కడైనా పెయిన్ అవుతుందా వాళ్ళకి, పెయిన్ అయితే కొద్దిగా ప్రెజర్ తగ్గిస్తాము.
ఈ చెవి నుండి, మెడ నుండి ఒక ప్రెషర్ పాయింట్ పట్టుకొని మన హ్యాండ్‌కొస్తుంది. ఆ ప్రెషర్ పాయింట్ అయితే చాలా మస్తు ఉంటుందండి. నా ఫేవరెట్ అది. అబ్బా! నాకట్లా ఎవరైనా చేస్తే ఎంత బావుంటదో. చాలా హాయ్ అనిపిస్తది. వాళ్ళు ఎక్కువ ఈ ల్యాప్‌టాప్ ముందు ఎనీ టైమ్ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకైతే ఈ హ్యాండ్స్ ప్రెషర్ పాయింటు భలే బాగా వర్క్ అవుతుందండి. పాపం చాలా అమ్మాయిలు ఎప్పుడు ఎనీ టైమ్ ల్యాప్‌టాప్ ముందు కూర్చొని ఇట్లా 2 చేతులు ఇట్లా ముందుకు పెట్టి ఈ ఏళ్ళలో నొక్కి పాపం ఆ చెయ్యి వాళ్ళకంత పెయిన్ వచ్చేసి ఉంటుంది. ఆ 2 చేతులను. ఆ ప్రెషర్ పాయింట్ ఇచ్చినప్పుడు ఎంత హాయ్ అనిపిస్తది వాళ్ళకి. "అక్క ఎంత బావుందక్క" అనేసి అంటారు. అంటే అంత యూనిక్‌గా ఉంటది మసాజ్ నాదైతే. అట్లాగే హెడ్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత బ్యాక్‌ను అట్లా కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది కదండీ వాళ్ళకి. అందుకని బ్యాక్‌లో కూడాను ఒకసారి మసాజ్ చేస్తాను. లైట్‌గా ప్రెషర్ పాయింట్స్ మసాజ్ కాదు సారీ. ప్రెషర్ పాయింట్స్ చేస్తాను. దాని ద్వారా వాళ్ళకి బ్యాక్‌లో కానీ, లోవర్ లిప్‌లో కానీ, హిప్‌లో కానీ ఏదన్నా కొంచెం పెయిన్ ఉంటే తగ్గుతుంది. మళ్ళీ అంతసేపు కూర్చోంటారు కదా! నర్వ్స్ అంతా జామ్ అయి ఉంటుంది బోన్స్ అంతాను. ఆ ప్రెషర్ పాయింట్ ఇచ్చేదాని వల్ల కొంచెం అంతా కొద్దిగా మజిల్స్ అంతా లూజ్ అయ్యి వాళ్ళకి కొంచెం రిలాక్స్ అని అనిపిస్తుంది. ఇది అయింది. హెయిర్ స్పా అంతా అయింది. ఇంకా బ్యాక్ మసాజ్ చేసి ఫేస్ మసాజ్ చేస్తే ముగిసింది. చాలా రోజులు అయిందండి నేను ఇట్లా వీడియోస్ అంతా చేసి. నేను సలూన్లో వర్క్ చేసేకపోయినప్పుడైతే ఎక్కువ మంది ఉండేవాళ్ళం. అప్పుడు బాగా వీడియోలన్నీ చేసుకునేవాళ్ళం. అప్పుడైతే నేనేం యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకోలే కానీ స్టేటస్‌లో పెట్టుకునేదాన్ని. ఇప్పుడైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా పెడితేనే కదండీ మనకి క్లయింటు వస్తారు. ఇప్పుడంతా మన పని చూడరండి ఎవ్వరును. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎందరుండరు. అది చూస్తారు. ఫేమస్‌గా ఉంటేనే వస్తారు మన దగ్గర. అట్లా ఏదో ఒకటి చేసుకోవాలి కదండీ పొట్ట కూటి కోసం. చాలా సంవత్సరాలయింది నేను ఇట్లా వీడియోలంతా చేసి. కానీ బాగా అనిపించింది. ఒక ఇంట్రెస్ట్ కూడా ఉంటుందండి ఇట్లంతా చేసుకొని పనిచేసేదానికి. మాకు కూడా చాలా బావుంటుంది పని. ఎక్కడ అలసట అనేదే ఉండదు. మళ్ళీ మాకు క్లయింట్ కూడా అట్లనే సపోర్ట్ చేయాలి. సరే చేసుకోండి వీడియోలు. మాకేం ప్రాబ్లం లేదు అనేసి. అప్పుడే మేము కూడా చేయగలం బాగా. చూడండి ఆ మెడ దగ్గర నుండి బ్యాక్‌కి ఒక ప్రెషర్ పాయింటు. తర్వాత ఆ సైడ్ మెడ నుండి సైడ్ మన హ్యాండ్ బోన్ వస్తది. ఆ బోన్‌కి ఒక ప్రెషర్ పాయింటు. అదంతా చాలా రిలాక్స్ అనిపిస్తుందండి. చాలా బాగుంటది. మంత్లీ వన్స్ గనక మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. హెయిర్ స్పాలో ఏమంటే 2 సార్లు హెయిర్ వాష్ చేయాలండి. బిఫోర్, ఆఫ్టర్. బిఫోర్ హెయిర్ వాష్ చేసిన తర్వాత మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. అంత మసాజ్ అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్టీమ్ ఇచ్చేసి తర్వాత లాస్ట్‌లోనే ఒకసారి హెయిర్ వాష్ చేస్తాము. సారీ. ఆ ఫేస్ మసాజ్ చేసినప్పుడు ఫేస్ అంటే మీన్స్ ఫోర్‌హెడ్ కళ్ళు మీద చేసినప్పుడు కళ్ళ పైన ఒక మసాజ్ వస్తుందండి ఫింగర్‌లో. నాకు చేస్తా ఉంటేనే కళ్ళు అట్లే మూసుకుపోతుంది. క్లయింట్ ఎట్లుంటారో వాళ్ళ కళ్ళకి నేను మసాజ్ చేస్తూ ఉంటే నాకు కళ్ళు అట్లే నిద్ర వస్తుంది. కళ్ళు అట్లే మూసుకొనే పోతుంది నాకు. ఈ భాష కూడా నాకు ప్రాబ్లమ్ అవుతుంది ఒక్కొక్కసారి. కర్ణాటకలో ఉండేదానివల్ల అంత ప్యూర్‌గా కన్నడలో మాట్లాడలేను. అంత బాగా తెలుగును మాట్లాడలేను. అట్లా పరిస్థితి వచ్చేసింది నాకి. సారీ ఏమి అనుకోకండి. నేను నార్మల్‌గానే మాట్లాడాను. వీడియో కానీ అఫిషియల్‌గా మాట్లాడాలి ఎవరు ఏమనుకుంటారో అని ఏమి చూస్తలేను నేను. నార్మల్‌గానే మాట్లాడుతా ఉన్నాను. నేను ఇంట్లో ఎట్లా మాట్లాడతానో అట్లాగే వీడియోలో కూడా మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోకండి. ఈమె భాష కావాలని మాట్లాడుతుందా లేదో ఇంకేదో అని అనుకోకండి. మేము మాట్లాడేదే ఇట్లా. మేము కన్నడ, తెలుగు వాళ్ళం. నన్ను ఇచ్చిండేది ఆంధ్రనే కావచ్చు కానీ
కన్నడ, తెలుగు వాళ్ళం మేము. అయినా కూడా ఇంత బాగా తెలుగు మాట్లాడతాను అని నాకు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎంత బాగా నేను కూడా తెలుగు మాట్లాడతానని. సారీ. అయిందబ్బా, నా ఫేవరెట్ కళ్ళు మసాజ్ అయింది. ఆమెకి చేసిన తర్వాత అస్సలు లేసి ఇంటికి పోబుద్దే కాదు, అంత బాగా హాయిగా ఉంటుంది. స్టీమ్ పెట్టేసిన తర్వాత, స్టీమ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి లేసి రావాలి ఎయిర్ వాష్కి అంటేనే బాధ అనిపిస్తుంది. నా మసాజు టెక్నిక్స్, మసాజ్ టిప్స్ ఏదైనా మీకు యూజ్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ మమ్మల్ని కొంచెం ముందుకొచ్చేకి హెల్ప్ చేయండి మీరు. సారీ. మేము కూడా పెరగాలంటే మాకు హెల్ప్ చేయండి. హెయిర్ వాష్ చేసుకొని వచ్చిన హెయిర్ డ్రై చేద్దామని ట్రై చేసిన వీడియో ఈ పక్క పెట్టినా అనేసి ఏదో ఎక్స్టెన్షన్ ఇంకొకటి ఉంటే వేసినానండి. ఏం ఎక్స్టెన్షన్ అది మర్చిపోయిందే, స్విచ్ బోర్డ్, సారీ, అది వేసిన. అది వర్కే కాలేదు. మళ్ళీ సరే ఆమెను ఇక్కడ తిప్పి వీడియో ఆఫ్ చేసిన, లాస్ట్ దాకా చూపించలేకపోయినా నేను. అంతే, హెయిర్ డ్రై చేసినప్పుడు అంతేనే, చాలా వేడి చేయకూడదు, స్మూత్ మీడియంలో ఉంచుకొని హెయిర్ డ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్యాడల్ బ్రష్లో మనము స్ట్రైట్ చేసుకోవాలన్నప్పుడు నార్మల్లో ఎయిర్లో పెట్టుకొని డ్రై చేసుకోవాలి, స్ట్రైట్ చేసుకోవాలి హెయిర్ని. మీడియంలో పెట్టుకోవచ్చును, కానీ హెయిర్ డ్రై చేయాలన్నప్పుడు, హెయిర్ స్ట్రైట్ చేయాలన్నప్పుడు నార్మల్ ఎయిర్లో పెట్టుకోవాలి. అంటే కూల్ వస్తుంది, మన ఫ్యాన్ గాలిలాగా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను భరిస్తున్నందుకు మీకు చాలా 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 ధన్యవాదాలు. బాయ్.